డిసెంబర్ 4న భారత నౌకాదళ దినోత్సవం. సో దీన్ని మనం ఇండియన్ నేవీ డేగా పిలుస్తూ ఉంటాం. సో 4th డిసెంబర్ ఇండియన్ నేవీ డే. దానికి గల కారణాలను మనం చూసుకుంటే మరి ఎందుకు ఈ రోజున మనం ఇండియన్ నేవీ డేని జరుపుకుంటూ ఉంటున్నాము అంటే లైక్ 1971లో మనందరికీ తెలుసు ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. అండ్ ఈ 1971లో ఇండియా బంగ్లాదేశ్ కలిసి ఒక సైడ్న, పాకిస్తాన్ చైనా అటు సైడ్ ఉండగా మొత్తంగా మేజర్ ఈ 2 గ్రూప్స్కి యుద్ధం జరిగినప్పుడు దీనిలో మన భారతదేశము గెలవడం జరిగింది. ఓకేనా. సో లైక్ ఇప్పుడు మనకి ఈ పాకిస్తాన్ అనేటువంటి దేశం ఇండియాలోకి చొచ్చుకొచ్చిన సమయంలో భారతదేశం ఏం చేసింది, భారతదేశానికి సంబంధించినటువంటి నౌకాదళం ఏదైతుందో వీరు పాకిస్తాన్లోకి రాత్రికి చొచ్చుకొని వెళ్ళిపోయారు, వాళ్ళ దేశంలోకి చొచ్చుకొని వెళ్ళిపోయారు అన్నట్టు. ఓకేనా. సో ఏ రోజున డిసెంబర్ 4న వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఫైనల్గా మనం ఆ యుద్ధాన్ని గెలవడం జరిగింది అండి. సో దానిని పురస్కరించుకొని ఇక డిసెంబర్ 4న ప్రతి సంవత్సరము కూడా మన భారత నౌకాదళ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము అండి. ఓకేనా. సో అయితే ఈ నేవీ అనేటువంటిది ఏదైతే ఉందో ఒక మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏదైతే ఉందో సో దీనిని ఏర్పాటు చేసింది 1612వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు స్థాపించడం జరిగింది అండి. సో వారు మరి భారతదేశాన్ని పరిపాలించిన సమయంలోనే ఆర్మీని వారు ఏర్పాటు చేశారు. ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ ఈ దళాలన్నింటిని కూడా వాళ్ళే ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే వారి యొక్క రక్షణ కోసమే వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళు మన భారతదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత కంప్లీట్గా ఇవన్నీ కూడా మనకు సో ఈ దళాలన్నీ కూడా మన దేశం కోసమే వర్క్ చేస్తూ విధులను నిర్వహిస్తూ ఉన్నాయండి.